హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 9వ తరగతి ఎకనామిక్స్లో భాగంగా భారతదేశంలో ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఆహార భద్రత అనగా ప్రజలందరికీ అన్ని సమయాలలో గల ఆహార లభ్యత, పొందే సౌలభ్యత మరియు స్తోమత. ఆహార భద్రతలోని అంశాలు అంటే కోణాలు: ఆహార లభ్యత, సౌలభ్యత, స్తోమత. ఆహార లభ్యత అంటే దేశంలోని ఆహార ఉత్పత్తి, ఆహార దిగుమతులు, ప్రభుత్వ ధాన్యాగారాల్లోని ఆహార నిల్వలు. ఆహార భద్రతలో సౌలభ్యత అంటే ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండడం. ఆహార భద్రతలో స్తోమత అంటే ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోషకాహారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును కలిగి ఉండడం. హక్కులుగా ఆహారాన్ని పొందే సౌలభ్యత అనే కొత్త కోణాన్ని ఆహార భద్రతకు జోడించిన వారు అమర్త్య సేన్. ఆహార భద్రత అనేది ఒకరు ఉత్పత్తి చేయగలిగిన, ప్రభుత్వం లేదా ఇతర సామాజిక వ్యవస్థలు ఉత్పత్తి చేసిన వస్తువులతో పాటు మార్చుకోగలిగిన అవకాశం అనే రెండింటి కలయికగా ఉంటుంది. 1995 నాటి ప్రపంచ ఆహార సదస్సు ఆహార భద్రతను ఏమని ప్రకటించింది? ఆరోగ్యదాయక జీవితాన్ని పొందేందుకు అవసరమైన తగినంత సురక్షితమైన పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో ఆర్థికంగా, భౌతికంగా అందుబాటులో ఉంచడం. భారతదేశంలో సంభవించిన అత్యంత విధ్వంసకరమైన కరువు ఏది? 1943లో వచ్చిన బెంగాల్ కరువు. 30 లక్షల మంది ప్రజలు చనిపోయారు. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే NHFS 1998-99 ప్రకారం ఆహార భద్రత లేని మహిళలు, పిల్లల సంఖ్య అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి పిల్లల సంఖ్య ఎంత? సుమారు 11 కోట్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ కూడా చేయడం లేదు. నా కష్టానికి తగినట్లు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసినట్లయితే నేను సంతోషపడతాను. 1983లో భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 18.5%. 1993-94 సంవత్సరంలో భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 5.1%. 1999-2000 సంవత్సరంలో భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 3.3%.
1983లో భారతదేశ పట్టణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 6.4%. 1993-94 సంవత్సరంలో భారతదేశ పట్టణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 1.6%. 1999-2000లో భారతదేశ పట్టణ ప్రాంతాలలో ఆకలితో ఉన్న కుటుంబాల శాతం 0.9%. గోధుమ విప్లవం ప్రత్యేక స్టాంపును ఎప్పుడు విడుదల చేశారు? 1968 జూలైలో. 1968 జూలైలో గోధుమ విప్లవం అనే స్టాంపును వ్యవసాయంలో హరిత విప్లవం యొక్క అద్భుతమైన పురోగతిని ధృవీకరించిన అప్పటి ప్రధాని ఎవరు? ఇందిరాగాంధీ. 2015-16 సంవత్సరంలో ఆహార ధాన్యాలలో అత్యధిక వృద్ధిని సాధించిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. 2015-16 సంవత్సరంలో గోధుమ పంటలో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. 2015-16 సంవత్సరంలో వరిలో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 200 మిలియన్ టన్నుల గీటు రాయిని మన దేశం ఏ సంవత్సరంలో అధిగమించింది? 2010-11 సంవత్సరంలో. ఆహార భద్రత వ్యవస్థలో ఉన్న 2 అంశాలు ఏవి? బఫర్ నిల్వలు, ప్రజా పంపిణీ వ్యవస్థ. బఫర్ నిల్వలు అంటే ఏమిటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ద్వారా ప్రభుత్వం సేకరించిన గోధుమలు, బియ్యం వంటి ఆహార ధాన్యాల నిల్వలు. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన ఆహార ధాన్యాలను సమాజంలోని పేద వర్గాల ప్రభుత్వ నియంత్రిత రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే వ్యవస్థ. దేశవ్యాప్తంగా ఎన్ని రేషన్ దుకాణాలు లేదా చౌక ధరల దుకాణాలు ఎన్ని ఉన్నాయి? 5.5 లక్షల దుకాణాలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి? 3 రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. అవి అంత్యోదయ కార్డులు నిరుపేదలకు, BPL కార్డులు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి, APL కార్డులు మిగిలిన వారందరికీ. ప్రభుత్వము ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రధానంగా గోధుమలు, బియ్యం దేని ద్వారా సేకరిస్తుంది? FCI. కనీస మద్దతు ధరను ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం. అంత్యోదయ కార్డు కుటుంబాలకు నెలకు కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు? 35 కిలోలు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆహార ఉత్పత్తులను సరఫరా చేయునది ప్రజా పంపిణీ వ్యవస్థ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. 1943-45 సంవత్సరాలలో ఏ రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఏర్పడింది? బెంగాల్. ఆహార ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించు ధర ఏమంటారు? కనీస మద్దతు ధర. FCIని విస్తరింపుము. భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా MSPని విస్తరింపుము. కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్. PDSని విస్తరింపుము. ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. 1970లలో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO నివేదిక ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా ప్రవేశపెట్టిన ఆహార ప్రమేయ కార్యక్రమాలు ఎన్ని? 3. అవి ప్రజా పంపిణీ వ్యవస్థ PDS, సమీకృత శిశు అభివృద్ధి సేవలు ICDS 1975, పనికి ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ FFW 1977-78.
ఎన్ఎస్ఎస్ఓను విస్తరింపుము. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఐసిడిఎస్ను విస్తరింపుము. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1975లో. పనికి ఆహార పథకం ఎఫ్ఎఫ్డబ్ల్యూ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1977-78లో. పిఏపిఎస్ను విస్తరించండి. పోవర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ పేదరిక నిర్మూలన ఉపశమన కార్యక్రమాలు. ఆర్పిడిఎస్ను విస్తరించండి. రీవ్యాంప్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 1992. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ 1992. 1992లో దేశంలోని ఎన్ని బ్లాకుల్లో పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు? 1700 బ్లాకుల్లో. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1992లో. 1992లో ప్రవేశపెట్టబడిన పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ లక్ష్యం మారుమూల వెనుకబడిన ప్రాంతాలకు పీడీఎస్ యొక్క ప్రయోజనాలను అందించడం. అన్ని ప్రాంతాలలోని పేదలే లక్ష్యం అనే సూత్రాన్ని పాటించడానికి 1997 జూన్ నుండి ప్రవేశపెట్టబడిన వ్యవస్థ లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టిపిడిఎస్. టిపిడిఎస్ను విస్తరించండి. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 1997. లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ 1997. పేదలు కాని వారి కోసం భేదాత్మక ధరల విధానాన్ని మొట్టమొదటిసారి అవలంబించిన పథకం లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టిపిడిఎస్. 2000 సంవత్సరంలో ప్రత్యేక సమూహాలు లక్ష్యంగా ప్రారంభించబడిన 2 పథకాలు ఏవి? అంత్యోదయ అన్న యోజన ఏఈవై నిరుపేదల కోసం, అన్నపూర్ణ పథకం ఏపీఎస్ నిరుపేద సీనియర్ సిటిజన్స్ కోసం. ప్రస్తుతం ఉన్న పీడీఎస్ నెట్వర్క్తో అనుసంధానించబడిన 2 పథకాలు ఏవి? అంత్యోదయ అన్న యోజన ఏఏవై, అన్నపూర్ణ పథకం ఏపీఎస్. అంత్యోదయ అన్న యోజన ఏఏవైను ఎప్పుడు ప్రారంభించారు? 2000 డిసెంబర్ 25న. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్న బీపీఎల్ కుటుంబాలలో ఎంతమంది నిరుపేదలను గుర్తించారు? 1 కోటి మంది నిరుపేదలు. జాతీయ ఆహార భద్రత చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ ఎప్పుడు ప్రారంభించబడినది? 2013లో. 1992 వరకు ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా లబ్ధి పొందే సమూహం సార్వత్రికం. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ఆర్పిడిఎస్ 1992 నుండి పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందే సమూహం ఆర్పిడిఎస్ నుండి లబ్ధి పొందే సమూహం వెనుకబడిన విభాగాలు 20 కేజీల ఆహార ధాన్యాలు, లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ టిపిడిఎస్ 1997 ద్వారా లబ్ధి పొందే సమూహం పేదలు కాని వారు 35 కేజీల ఆహార ధాన్యాలు నెలకు. ఇక్కడ మనం ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ మీరు టెక్స్ట్ బుక్ లో గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్లోనూ గమనించవచ్చు. అంత్యోదయ అన్న యోజన ఏఏవై అర్హులైన ప్రతి కుటుంబానికి ఎప్పటి నుండి 25 నుండి 35 కిలోలకు పెంచారు? 2002 ఏప్రిల్ నుండి.
అంత్యోదయ అన్న యోజన పథకాన్ని అదనంగా 50 లక్షల బీపీఎల్ కుటుంబాలతో జూన్ 2003లోను, ఆగస్టు 2004లోను విస్తరించడంతో ఏఏవై కిందకు చేరిన కుటుంబాలు ఎన్ని? 2 కోట్ల కుటుంబాలు. రాయితీ అనేది ఒక వస్తువు యొక్క మార్కెట్ ధరకు అదనంగా ఉత్పత్తిదారునికి ప్రభుత్వం చేసే చెల్లింపు. 2014లో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు ఎంత? 65.3 మిలియన్ టన్నులు. 2004-05లో ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు ఎన్ని కేజీలు? 6.38 కేజీలు. 2011-12లో ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం గ్రామీణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు ఎన్ని కేజీలు? 5.98 కేజీలు. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం 2004-05లో పట్టణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు ఎన్ని కేజీలు? 4.7 కేజీలు. 2011-12లో ఎన్ఎస్ఎస్ఓ నివేదిక సంఖ్య 558 ప్రకారం పట్టణ భారతదేశంలో ఒక వ్యక్తి యొక్క బియ్యం వినియోగం నెలకు ఎన్ని కేజీలు? 4.49 కేజీలు. భారతదేశంలో ఎక్కడ మదర్ డైరీ కలదు? ఢిల్లీలో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమూల్ డైరీ కలదు? గుజరాత్. తమిళనాడులో సహకార సంఘాలు చౌక ధరల దుకాణాలలో ఎంత శాతం దుకాణాలను నిర్వహిస్తున్నాయి? 94%. మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలలో ధాన్యం బ్యాంకులను ఏర్పాటు చేయడానికి వివిధ ఎన్జిఓలకు అవకాశం కల్పించినది ఏది? అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్, ఏడిఎస్. అదనపు సమాచారం. దారిద్ర్యాన్ని కొలుచుటకు ఉపయోగపడేది క్యాలరీలు. దారిద్ర్య నిష్పత్తిలో ముందున్న రాష్ట్రం బీహార్. అన్నపూర్ణ యోజన కార్యక్రమాన్ని అమలు చేయు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దేశంలోని పేదవారి సామాజిక భద్రతకు సంబంధించిన పథకం అంత్యోదయ యోజన. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అమలు పథకం మొదటిసారి ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ట్ర. అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం. జవహర్ రోజ్గార్ యోజన ప్రధాన ఉద్దేశం ఈ క్రింది వారిలో ఎవరికి బ్రతుకు తెరువు అవకాశాలు కల్పించును? గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు, అల్ప ఉద్యోగులకు. అంత్యోదయ కార్యక్రమం మొట్టమొదటిసారి ఈ క్రింది రాష్ట్రంలో ప్రారంభించబడినది? రాజస్థాన్. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కొరకు నిధులు సమకూర్చే ఉపాధి హామీ పథకం కనీసం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో కనీసం ఒక పురుషుడు, స్త్రీకైన ఉపాధి కల్పించాలి. పనికి ఆహార కార్యక్రమంను ఈ విధంగా పునర్నిర్మించిరి. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం. గ్రామీణ ఉపాధిని కల్పించు జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1989. అంత్యోదయ అన్న యోజనను ఎప్పుడు ప్రారంభించారు? 2001. దారిద్ర్యాన్ని కొలవడానికి ఆహారంలోని శక్తిని అంటే క్యాలరీలు మొదటిసారిగా ఎవరు వాడినారు? దండేకర్ మరియు రథ్. దారిద్ర్య రేఖను ఏ విధంగా నిర్ణయిస్తారు? తల ఒకటింటికి తీసుకునే క్యాలరీ. పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథంను రచించినది దాదాబాయ్ నౌరోజీ. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనను నిర్వహించేది గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. దారిద్ర్య నిర్మూలన కొరకు సంస్కరణల యుగంలో ప్రారంభించబడిన కార్యక్రమం అంటే 1991 సంవత్సరం తర్వాత ప్రారంభించబడిన కార్యక్రమం ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, పిఎంఆర్వై.
వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన డిసెంబర్ 2001న ప్రారంభించబడిన లక్ష్య సమూహం సరిపడు నివాసం లేదా దారిద్ర్య రేఖకు దిగువన నగర మురికి వాడలలో నివసించు వారు. 2001 సంవత్సరంలో ప్రారంభించిన సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఉద్దేశం పేదలలో నిరుపేదలకు స్వయం ఉపాధిని కల్పించుట. జవహర్ రోజ్గార్ యోజన పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1989. ఐఆర్డిపిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1978, 79. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ సోషల్ పీడిఎఫ్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మీకు కావాలంటే 9966466776కి కాల్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ వాట్సాప్ ద్వారా పంపబడును. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ పీడిఎఫ్ 300 రూపాయలు మీరు పే చేసినట్లయితే మీకు పీడిఎఫ్ పంపబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.